పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల మృతిపై ఐజీఐ అశోక్ కుమార్ కీలక విషయాలు వెల్లడించారు. ఆయన మృతిపై కుటుంబ సభ్యులు ఎలాంటి అనుమానం వ్యక్తం చేయలేదని అన్నారు. ఉదయం 11 గంటలకు ఇంటి నుంచి బయలుదేరగా దారిలో వైన్స్కు వెళ్లారని, 3 చోట్ల యాక్సిడెంట్ జరిగిందని చెప్పారు. పలు చోట్ల సీసీ ఫుటేజ్లు, ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు. మద్యం మత్తులోనే నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ఐజీ అశోక్ కుమార్ కీలక విషయాలు వెల్లడించారు. ఆయన మృతిపై కుటుంబ సభ్యులు ఎలాంటి అనుమానం వ్యక్తం చేయలేదని చెప్పారు. ఉదయం 11 గంటలకు ఇంటి నుంచి బయలుదేరగా దారిలో వైన్స్కు వెళ్లారని, 3 చోట్ల యాక్సిడెంట్ జరిగిందని చెప్పారు. పలు చోట్ల సీసీ ఫుటేజ్లు, ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు. మద్యం మత్తులోనే నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఇక్కడ ఎగ్జామిన్ చేశాము. డ్రైవర్స్ ఎవరైతే ఆ 4-6 వెహికల్స్ వారి మోటార్ సైకిల్తో పాటు ప్రయాణం చేశాయో ఆ డ్రైవర్స్ అందరినీ కూడా మాట్లాడారు. రైట్, నెక్స్ట్. సో ఈ ఐ విట్నెసెస్ అంటే ఓరల్ ఎవిడెన్స్ వాటి ఫైండింగ్స్ ఏంటంటే, ఈ ప్రవీణ్ పగడాల గారు వారు ఈజ్ ఎ క్రిస్టియన్ టీచర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. వారు హైదరాబాద్లో మేరేడుమట్ట దగ్గర నివసిస్తారు. ప్రవీణ్ పగడాల గారు మార్నింగ్ 11 o'clockకి బైక్లో రాజమండ్రికి బయలుదేరారు. పర్పస్ ఏంటంటే, రాజమండ్రి దగ్గర నామవరం అనే గ్రామం దగ్గర ఒక బైబిల్ కాలేజీ వారు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ వర్షాన్ని మనకు భయ ఆకాశాన్ని లోకల్గా ఎవరైతే ఆ స్థలాన్ని ఎంపిక చేయడానికి హెల్ప్ చేశారో, రిజిస్ట్రేషన్ హెల్ప్ చేశారో వారు, అడపాక జాన్ అని చెప్పేసి ఒక వెల్డర్, ఆ రోజు వారు వచ్చి అక్కడ వెల్డింగ్ పనులు అక్కడ కొన్ని స్టార్ట్ చేద్దామని వాళ్ళు ప్లాన్ చేశారు ప్రవీణ్ గారు. సో వారిద్దరు కూడా ఆ వర్షాన్ని మాకు సపోర్ట్ చేశారు. తర్వాత ఎందుకు బైక్లో వచ్చారు అంటే, బైక్లో ఇక్కడికి వచ్చి రాజమండ్రి ఫ్యూచర్లో వారు ఇక్కడే ఉండి ఈ బైబిల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ అంతా చేయాలనే ప్లాన్లో ఉన్నారు. కాబట్టి వారు ఫ్రీక్వెంట్గా ఇక్కడికి వచ్చినప్పుడు వారికి వెహికల్ అవసరం అవుతుంది. అందుకని ఈ బైక్ని ఇక్కడే పెట్టి మళ్ళీ తిరిగి వెళ్ళి ఎప్పుడు రాజమండ్రికి వచ్చినా కూడా ఈ బైక్లో ట్రావెల్ చేస్తూ లోకల్గా పనులు చూసుకోవాలనేది వారి మెయిన్ ఉద్దేశంగా మనకు తెలిసింది. తర్వాత రాజమండ్రికి వారు వస్తున్నారనే విషయము వారి కుటుంబ సభ్యులకి, ఈ ఆకాష్కి, జానకి తప్ప ఇంకెవరికి తెలియదు. లోకల్గా వారు ఎవరికి కూడా ఇన్ఫార్మ్ చేయలేదు ఆ రోజు. తర్వాత ఎవరైతే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారో, టీవీలో ఇంటర్వ్యూలు ఇచ్చారో, మాకు అనుమానం ఉంది అది ఇదని చెప్పేసి, ఎవరు కూడా ఎటువంటి ఎవిడెన్స్, దాదాపు 10 రోజులు వాళ్ళకి టైం ఇచ్చాము ఈ ల్యాబ్స్ వచ్చే లోపల, ఎవరు కూడా ఎటువంటి ఎవిడెన్స్ కూడా మాకు ఇవ్వలేకపోయారు వారు చేసిన అలిగేషన్స్. నెక్స్ట్, తర్వాత వారు దారిలో వస్తున్నప్పుడు వైన్ షాప్స్ కూడా వెళ్ళారు. హైదరాబాద్లో, తర్వాత కోదాడ దగ్గర, తర్వాత ఏలూరు దగ్గర. అక్కడ కూడా వైన్ షాప్ ఎంప్లాయీస్ని కూడా మేము ఎగ్జామిన్ చేశాము. అక్కడ యూపీఐ పేమెంట్స్ చేశారు వారు. ఆ పేమెంట్ చేసిన ట్రాన్సాక్షన్స్ కూడా మేము కన్ఫర్మ్ చేసుకున్నాం. అక్కడ విట్నెస్తో కూడా మాట్లాడాము. తర్వాత దారిలో వారు 3 సార్లు వారికి యాక్సిడెంట్ అయింది రాజమండ్రి వచ్చే లోపల. ఒకటి వెంకట సాయి ఫుడ్ ప్లాజా చీలకల్ల దగ్గర ఒకసారి మోటార్ సైకిల్ నుంచి పడిపోయారు. అక్కడ ఒక లారీ వెనక పడుతూ వెళ్తూ వారు పడిపోయారు. అక్కడ నారోగా యాక్సిడెంట్, మేజర్ యాక్సిడెంట్స్ మిస్ అయ్యారు. ఒక ఆర్టీసీ బస్ కూడా వారిని గుద్దపోయి పక్కకి వెళ్ళిపోయింది. సో అక్కడ ఎవరైతే స్టాఫ్ ఆఫ్ ఫుడ్ ప్లాజా ఉన్నారో వాళ్ళంతా వచ్చి వారిని హెల్ప్ చేసి మోటార్ సైకిల్ నిలబెట్టి పంపించారు. వాళ్ళందరూ కూడా ఈ ఇన్సిడెంట్ని కన్ఫర్మ్ చేశారు. అక్కడ ఒక బంకుని గుద్ది పడిపోయారు. అప్పుడు అక్కడ ఉన్న అంబులెన్స్ స్టాఫ్, మెడికల్ స్టాఫ్ వెళ్ళి వారితో మాట్లాడి వారికి ఏమైనా ఫస్ట్ ఎయిడ్ కావాలని విచారించి వారితో మాట్లాడిన తర్వాత వారు నాకు అవసరం లేదని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరారు. సో వారు కూడా ఈ ఇన్సిడెంట్ని మాకు కన్ఫర్మ్ చేశారు. రామవరపాడు దగ్గర వారు విజయవాడలో దాదాపు 3:30 నుంచి 4 గంటల వరకు ఉన్నారు. రామవరపాడు రింగ్ దగ్గర అక్కడ విజయవాడ ట్రాఫిక్ ఎస్ఐ గారు ఇంకొక 2 విట్నెస్లు కూడా ఆ ఇన్సిడెంట్తో కన్ఫర్మ్ చేశారు. తర్వాత గొల్లపూడి దగ్గర వారు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గర రీఫిల్ చేయించుకున్నారు. అక్కడ కూడా వారు ఈ డ్రంకన్ అండ్ డ్రౌజీ స్టేట్లో కనిపించాయని చెప్పేసి పెట్రోల్ బంక్ స్టాఫ్ మాకు చెప్పారు. సో ఈ విధంగా ఓవరాల్ ఎవిడెన్స్ మీద
మనకి ఫైండింగ్స్ అన్నీ వచ్చాయి. నెక్స్ట్ సీసీటీవీ ఫుటేజెస్ ఇవన్నీ మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాము. మొత్తం వారు హైదరాబాద్లో బయలుదేరినప్పటి నుంచి రాజమండ్రిలో వారు మరణించేంత వరకు కూడా ఎన్ని పాసిబిలిటీ ఉంటే అన్ని సీసీటీవీ ఫుటేజెస్ మేము కలెక్ట్ చేశాము. తర్వాత లోకల్ విట్నెసెస్ని ఇక్కడ ఎగ్జామిన్ చేశాము. డ్రైవర్స్ ఎవరైతే ఆ 4-6 వెహికల్స్ వారి మోటార్ సైకిల్తో పాటు ప్రయాణం చేశాయో ఆ డ్రైవర్స్ అందరినీ కూడా మాట్లాడాం. రైట్. నెక్స్ట్ సో ఈ